తండ్రి, ఇప్పుడు మా ఆత్మకు అవసరమైన మాటలు మేము ప్రకటించుచుండగా, ఆలోచించుచుండగా మాకు మంచి జ్ఞానాన్ని, వివేచన ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు, వందనములండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆరాధనకి రావటానికి చాలా మందికి కష్టంగా ఉంటుందండి. ఒకేరా వచ్చారనుకోండి, ఎంతసేపు చెప్తారు అయ్యగారు అని చెప్పి అంటారు. ఒక అరగంటలో ముగిచ్చేస్తారా, లేకపోతే ఒక పావు గంటలు అయిపోద్దా? ఎందుకంటే మేమంతా బిజీ లైఫ్, మేము పనులకి వెళ్ళిపోవాలి అనేవారు చాలా మంది కనబడతారు. దేవుడిచ్చిన ఈ జీవితము ఆయన కొరకు ఖర్చు పెట్టడానికి, ఆయన సన్నిధిలో నిలబడటానికి చాలా మంది కష్టపడతారండి. కష్టంగా వస్తారు. దేవుని మందిరానికి ఎలా వస్తారండి? చాలా కష్టంగా. ఒక తోపుడు బండి ఎలాగైతే చూసుకుంటూ వెళ్తారు చూసా, ఆ టైప్లో వస్తారండి. దేవుని మందిరం విడిచిపెట్టిన తర్వాత ఎలా వెళ్తారండి? చిరుతుపులిలా పరిగెడతారు. వచ్చేటప్పుడు ఏమో నెమ్మదిగా వస్తారు, వెళ్ళేటప్పుడు చిరుతుపులి కంటే వేగంగా పరిగెడతారండి. అంటే ఎందుకు వేగంగా పరిగెడతారంటే, ఏదో సాధించాలి, ఏదో తీసుకోవాలి బయట లోక జ్ఞానంలో అనుకుంటారు. కానీ అసలు దేవుని మందిరంలో ఉంటే ఎంత సంతోషం ఉంటుందో. దావీదు గారు కీర్తన మొత్తం చదువుకోండి. అసలు ఆయన దివారాత్రములు అండి దేవుని మందిరంలోనే గడిపాడండి దావీదు గారు. కీర్తనలు మొత్తం చదువుకోండి. అసలు మందిరంలో ఎలా ఉండాలో, మందిరం గడపనొద్దే ఉన్నాడండి దావీదు గారు. అలాగ ఉంటున్నారండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి సమయం ఇవ్వరండి. లోకంలో 400 ఇస్తే చాలు, రోజంతా పని చేస్తారు. ఎన్ని గంటలు పని చేస్తారండి? 12 గంటలు పని చేయడానికి ఇష్టపడతారు. కానీ గంట సేపు వాక్యం వినటానికి మాత్రము ఇష్టపడరండి. అయ్యగారు ఎంతసేపట్లో ముగిచ్చేస్తారు? మాకు అర్జెంటుగా పనులు ఉన్నాయి. ఏం పనులు అంటే, లోకంలో సంపాదించేయాలి, లోకంలోకి వెళ్ళిపోవాలి. అదే ఒక పెళ్లికి వెళ్ళామనుకోండి, ఎంతసేపు అయినా ఉంటాం. అర్ధరాత్రి 1 గంటకి పంతులు గారి ముహూర్తం అనుకోండి, ఎప్పటి వరకు ఉంటామండి? 1 గంట వరకు. ఒకవేళ నిద్ర వచ్చినా సరే మొహం కడుక్కుంటాం, పడుకోమండి. ఎందుకు? పెళ్లి చూడాలన్న ఆసక్తి ఇక సేవకుడు చెప్పే మాటల మీద లేదండి. ఆలోచించండి. పక్కనే మందిరం ఉన్నా కూడా రారండి చాలా మంది. ఎందుకు? మీ జ్ఞానవంతులు అయిపోయారు అనుకుంటున్నారు చాలా మంది. నీ జ్ఞానము లోక జ్ఞానము, ఇక్కడ నేర్పించేది దైవ జ్ఞానము. ఈ దైవ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఒక గొప్ప చరిత్ర మీకు చూపిస్తే, ఈరోజు ఈ దైవ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఎంతంత దూరం నుంచి వస్తారండి. మనల్ని విమర్శ చేయటానికి ఒక స్త్రీ నిలబడద్దంటండి. మన మీద నేర స్థాపన చేయటానికి ఒక స్త్రీ నిలబడుతుంది. ఆ స్త్రీ ఎవరు అంటే షేబా దేశపు రాణి. ఎవరండి? ఆ స్త్రీ పేరేంటండి? షేబా దేశపు రాణి. ఎందుకు ఈవిడి మన మీద నేరస్థాపన చూపిస్తుంది? అసలు ఈవిడి గురించి ఏంటి? కాబట్టి ఈవిడి గురించి దేవుడు 4 పుస్తకాలలో రాయించాడండి. 2వ దినవృత్తాంతంలో ఉంటుంది, 9వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. మత్తయి సువార్త 12:42 ఉంటుంది. లూకా గారు సువార్తలో కనబడిద్ది. అంటే ఈవిడ చూసి కూడా
ఒక ప్రపంచానికి ఒక పాఠంగా దేవుడు నేర్పుతున్నాడండి. ఏమిటి ఈ జ్ఞానం అంటే మొదటిగా మత్తయి గారు రాసిన సువార్త చూద్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ప్రియులరా, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 42వ వచనం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దామండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుందంట. అసలు ఈవిడికి మనకి సంబంధం ఏంటి? ఈరోజు మనం ఆలోచిద్దాం. ఒక షేబా దేశపు రాణి ఈవిడి మన మీద నేరస్థాపన చేస్తుంది. యేసుక్రీస్తు డైరెక్ట్గా నిలబెడతారు. ఆమెను నిలబెట్టి మనం ఎన్ని ఆదివారాలు దేవుని మందిరం మానేసామో, దేవుడు సువార్తకి వెళ్లకుండా మన పనుల మీదకి మనం వెళ్ళామో, మనము వచ్చి మనతో పాటు మన కుటుంబాన్ని తీసుకురాకుండా మనం ఎన్నిసార్లు అయితే మందిరానికి వచ్చామో, ఇవన్నీ విమర్శ దినమున. సహజంగా నేరాలు, ఇప్పుడు నేరస్థాపన అంటే ఏంటండి? నేరాలు చేసేవారే కదండి. నేరస్థాపన అంటే నేరం ఎవరు చేశారు? దేవుని నమ్ముకున్న వారే నేరం చేస్తున్నారండి ఈరోజు. ఎవరు చేస్తున్నారండి? దేవుని నమ్ముకున్న వారే. అదేంటండి దేవుని నమ్ముకుంటే నేరం చేసినట్టే మీరు అనవచ్చు. నిజం ప్రియులరా. మరి ఆదివారం దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావా లేదా? అది చాలదా నేరం? దొంగతనాలు నేరం మనం ఇప్పటివరకు చూసాం. ఏమంటే దోపిడీలు, నరహత్యలు, అబద్ధాలు, ఇవన్నీ నేరాలు చూసాం. కానీ దేవుని సమయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తున్నావు కనుక అది కూడా ఒక నేరమే. నేరమే. అందుకే యేసుక్రీస్తు వారు విమర్శ దినం ఉంది. మనమంతా విమర్శ చేసిన మనమంతా మన మీద విమర్శ దినం ఉంది. ఎన్ని ఆదివారాలు మనం దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసామండి. ఎన్ని సువార్త పనులు మనం దేవునిలో మనం వదిలిపెట్టేసామండి. ఇటు వచ్చామ్మా, ఇటురా. ఎన్ని మీటింగ్లకి మనం వెళ్ళకుండా మన పనుల మీద మనం ఉన్నామండి. ఆలోచించండి. ఈరోజు చాలా మంది మీటింగ్లు పెట్టినప్పుడు బలవంతంగా తీసుకొస్తున్నారండి. ఎవరిని? క్రైస్తవుడు. డబ్బులు పంచి భోజనం పెట్టి తీసుకువస్తున్నారు. నేను అడుగుతున్నాను, వారికి సిగ్గుందా? అసలు తీసుకొచ్చే వారికి సిగ్గు లేదు, వచ్చేవారికి సిగ్గు లేదు. అందుకే షేబా దేశపు రాణి విమర్శ చేస్తుంది, మనమే నేరస్థాపన చేస్తుంది ఇలాంటి వారిని. నీ శరీరాన్ని పోషించుకోవటానికి కొరకు ఒక 400 రూపాయలు ఇస్తే నువ్వు ఎంతో దూరమైన వెళ్తావు. కానీ పక్కనే మందిరం ఉంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి డబ్బులు ఇవ్వాలండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీరు చెప్పాలా? రావద్దా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. మరలా చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. దాన్ని కంటిన్యూ చేయండి. ఆమె సొలొమోను గారి జ్ఞానం కంటే వినుటకు భూమి అంతట నుండి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మాట? మీరు అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన దానికి షూట్ అయిపోద్ది. భూమి ఆకాశం అంతటి చుట్టి ఎక్కడికి వచ్చిందండి? సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. చూద్దామండి, ఇప్పుడు చరిత్ర చూద్దామండి. మొదటిగా షేబా దేశపు రాణి. ఈమె పేరు బైబిల్లో ఎక్కడా లేదండి. బైబిల్లో ఎక్కడ మనకు కనిపించదు, దేవుడు రాయించలేదు. కానీ కొన్ని సందర్భాలలో చరిత్రకారులు త్రవ్విన త్రవ్వకాలను బట్టి, అక్కడ ఉన్న ఆధారాలను బట్టి, అక్కడ ఉన్న గుర్తులను బట్టి ఆమె పేరు బల్కీషు.
ఏం పేరు ఆమె పేరు? బల్కీషు. షేబా దేశపు రాణి పేరు బల్కీష్ అని చరిత్రకారులు చెప్పారు. బైబిల్ చెప్పలేదా సుమా? చరిత్రకారులు చెప్పారు. ఈమె షేబా దేశం నుంచి ఎక్కడికి వచ్చింది? దావీదు గారి కుమారుడైన ఇశ్రాయేలుకు రాజు పరిపాలించిన సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. ఎవరు వచ్చారు? షేబా దేశపు రాణి వచ్చింది. నేను అడుగుతున్నానండి, ఎక్కడో ఉన్న షేబా దేశపు రాణి మరి సొలొమోను గారి దగ్గరికి వచ్చిందంటే ఆమెకి ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా. చెప్పకుండా ఎవరన్నా వస్తారా? రారు. మరి షేబా దేశపు నుండి మరి యెరూషలేముకి రావాలంటే ఈ రోజు మనకులాగా ఆ రోజులో ఏమైనా ఫ్లైట్లు ఉన్నాయా? లేవు. ఈ రోజు ఉన్న మనకులాగా ఆ రోజు ట్రైన్లు ఉన్నాయా? లేవు. ఈ రోజు మనకున్న బస్సులు కానీ బైకులు కానీ ఉన్నాయా? లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈవిడి షేబా దేశపు నుండి యెరూషలేముకి వచ్చింది. ఎలా వచ్చింది? ఎలా వచ్చిందండి? ఎడారి ప్రయాణం. ఈరోజు మన సబ్జెక్ట్ కూడా ఎడారిలో ప్రయాణం చేసిన షేబా దేశపు రాణి. ఎడారిలో ప్రయాణం అంటే మాట్లాడండి, ఆలోచించండి. ఒక ఎడారిలో ప్రయాణం చేసి సొలొమోను గారి దగ్గరికి రావటం మనకందరికి తెలుసు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని. ఏమండి, ఇక్కడ రెండు సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి యెహోవా నామము గూర్చి విన్నది, రెండవది సొలొమోను గారి జ్ఞానాన్ని గురించి వినంది. ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లలరా. మొదటిగా ఈమె ఏమండి ఒక షేబా దేశపు రాణి, ఒక రాణి. ఈవిడి రాణి అంటే చాలా బిజీ కదండి, చాలా పనులు ఉంటాయి కదండి. ఎంతో మంది పనివారు ఉంటారు. ఎంతో మరి ఆ రోజు మరి ఆవిడ రాణి అంటే ఎంతమంది సైన్యాలు అధిపతులు వస్తారు, ఎంతమంది రాజులు వస్తారు, ఎంతమంది పనులు వస్తారు, ఎంతోమంది పనులు ఉంటాయి. అవన్నీ విడిచిపెట్టి, తన సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి, ఏమండి తన సైన్యములను విడిచిపెట్టి ఎక్కడికో బయలుదేరిందండి? సొలొమోను గారి దగ్గరికి బయలుదేరింది. సొలొమోను గారి దగ్గరికి ఎందుకు బయలుదేరిందంటే సొలొమోను గారికి ఉన్న జ్ఞానాన్ని పరిశీలించటానికి. సొలొమోను గారి ఒక కీర్తి అంటే ప్రపంచమంతటా ఆయనకున్న జ్ఞానం ప్రతి దేశంలో మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ సొలొమోను గారు చేసే వ్యాపారం ఏంటంటే అన్ని వాణిజ్య వ్యాపారాలు చేస్తూ ఉంటారండి. అంటే యెరూషలేము ఒక సెంటర్ పాయింట్. యెరూషలేంలో సెంటర్ పాయింట్. ఎన్నో గొప్ప గొప్ప వాణిజ్యాలు, ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటాడు సొలొమోను గారు. మరి షేబా దేశపు రాణి బంగారం, ఎక్కువ బంగారం అండి. మరి ఈ యెహోవా నామమును గురించి విని తర్వాత సొలొమోను గారి గురించి జ్ఞానాన్ని పరిశీలించటానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే షేబా దేశపు నుంచి యెరూషలేముకు రావటం మనకందరికీ తెలిసింది. మరి ఎలా వచ్చిందంటే ఏమంటే ఆ రోజు మనకులాగా బైకులు లేవని చెప్పాను కదండి. ఒంటె మీద ప్రయాణం చేసిందండి. ఒంటెలే కదండి ఎడారిలో ప్రయాణం చేసే జంతువు ఏదండి? ఒంటె. మరి సహజంగా ఒంటె అంటే ఎన్ని కిలోమీటర్లు వెళుతుందండి? అసలు యెరూషలేము నుంచి షేబా దేశంకి సుమారుగా 2400 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అండి? 2400 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎలా ప్రయాణించిందండి? ఒంటెల మీద ప్రయాణం చేసి తన పనివారిని తీసుకొని ఎక్కడికి వచ్చిందంటే సొలొమోను గారి జ్ఞానాన్ని పరిశీలించడానికి, తెలుసుకోవటానికి వచ్చింది. అంతకుముందు షేబా దేశపు రాణి ఈయన జ్ఞానాన్ని ఎంతో మంది చెప్తున్నారండి ఆవిడికి. అమ్మో, మా దగ్గర ఒక రాజు ఉన్నాడు,
మా రాజు చాలా గొప్ప జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆయనకున్న జ్ఞానంకి ఎవ్వరికి లేదు. ఆయన భవనాలు గొప్పవి, ఆయన సింహాసనం గొప్పది, చాలా అద్భుతంగా కట్టించాడు. ఏమండి, అక్కడ ఉన్న పనివారు కానివ్వండి, అక్కడ ఉన్న భోజన పదార్థాలు కట్టడాలు కానివ్వండి, ఇవన్నీ చాలా అద్భుతంగా కట్టించాడండి. ఎవరో? సొలొమోను గారు. కానీ సొలొమోను జ్ఞానం, ఆయన తీర్పులు అబ్బా చాలా గొప్పగా ఉంటాయి. ఆయన దగ్గర పనివారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఆయన కట్టడాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు ఆయనకున్న జ్ఞానము ఎవ్వరికి లేదని ఎవరికి తెలిసింది ఈ వార్త అంటే షేబా దేశపు గారు అని తెలిసింది. ఇప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశం తెలిసిందంటే ఖండాలండి, 2 ఖండాల మధ్యలో ఉంది యెరూషలేము. ఆ 2 ఖండాల మధ్యలో ఉన్న యెరూషలేములో ఉన్న ఒక జ్ఞానము ఖండాలు దాటిపోయిందండి. జ్ఞానం ఎవరి జ్ఞానం? సొలొమోను గారి జ్ఞానం ఖండాలు దాటిపోయింది. ఖండాలు దాటిపోయిన తర్వాత అప్పుడు షేబా దేశపు రాణికి తెలిసింది. అంత అవునా, నిజమా, అంత పరిపాలన చేస్తాడా, అంత గొప్పవాడా సొలొమోను గారు, అంత మంచి మంచి తీర్పులు ఇస్తాడా, ఆయన కట్టడాలు అంత బాగుంటాయా? అయితే నేను ఒకసారి ఆయన్ని కలుసుకోవాలి, ఒకసారి ఆయనని చూడాలి, ఒకసారి ఆయన జ్ఞానాన్ని నేను నా తెలివితేటలతో ఆయన్ని పడేయాలి. అంటే తెలివితేటలు అంటే ఏంటండి? తనే తెలివితేటలు అనుకున్నారు. ఎవరు? రాణి. తనకంటే జ్ఞానవంతుడు ఎవరున్నారు? సొలొమోను గారు. నా మాటల చేత అని ఉంటుంది బైబిల్లోనే, చదువుతా ఉండి అదే 10వ వచనం, గుడార్థమును గల మాటల చేత అతనిని శోధించుటకి వచ్చాను. బా, ఆమె గొప్ప పరిహారము. చాలండి, అక్కడ ఆపండి. శోధించడానికి వచ్చింది, కానీ ఎన్ని మాటలు చెప్పి వచ్చిందండి. ఎడారిలో ప్రయాణం చేసింది, సొలొమోను గారి దగ్గరికి వచ్చింది, వచ్చినాక చూసిందండి. బా, భలే కట్టారు రాజా. యెరూషలేం చూసింది, ఆయన కట్టిన మందిరాన్ని చూసింది, సొలొమోను గారి జ్ఞానంతో కట్టిన ఆ జ్ఞానం పరిశీలిస్తుంది. అక్కడ తీర్పులు, బా ఏం చక్కగా చెప్తున్నాడు, ఇంత గొప్ప జ్ఞానం ఎలా వచ్చింది, నిజమే, నేను అనుకున్నది, నేను విన్నది నిజమే అని అనుకుందండి. కానీ అక్కడ ఉన్న భోజనంలో కూర్చుంటారు కదా బలలో, అవి చూసిందండి. చాలా అద్భుతంగా కట్టించాడు. గదులు చూసింది, చాలా అద్భుతంగా కట్టించాడు. మేడలు చూసింది, చాలా అద్భుతంగా కట్టించాడు. పనివారు చాలా అద్భుతంగా ఉన్నారు. ఎక్కడ చూసినా సొలొమోను గారి జ్ఞానం, ఏ మాట చూసినా సొలొమోను జ్ఞానమే, ఎవరు మాట్లాడుకున్న సొలొమోను జ్ఞానమే అని ఆమె చాలా ప్రశ్నలు వేసిందండి. చాలా ప్రశ్నలు వేసిందండి. 3వ వచనం అండి. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. ఎన్నో ప్రశ్నలు వేసిందండి, చాలా ప్రశ్నలు వేసింది. ప్రతి ప్రశ్నకి సమాధానం చక్కగా చెప్పేసాడండి. ఎవరు? సొలొమోను గారు. ఇంకా ఏ ప్రశ్నలు మిగిలిన అన్ని ప్రశ్నలు మాట్లాడేసేసింది, అన్నిటికీ చక్కగా సమాధానం చెప్పాడండి సొలొమోను గారు. తర్వాత చాలండి, ఏమండి, కనుక ఆలోచించండి. మరి సొలొమోను జ్ఞానం వినటానికే ఎక్కడి నుంచి వచ్చిందండి? సుమారు 2400 కిలోమీటర్ల ప్రయాణం చేసి సొలొమోను జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు, మరి మనము సొలొమోను గారి జ్ఞానం కంటే జ్ఞానవంతుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు, జ్ఞానం అంటే యేసేనండి. మరి అలాంటి యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి మనం పక్కనే ఉన్న మందిరానికి మనం వెళ్తున్నామండి? ఆలోచించండి. ఇక పక్కన మీటింగ్లు జరుగుతున్నాయి, ఆ మీటింగ్లకి మనం వెళ్తున్నామా? ఆలోచించండి. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు ఆమెను నిలబెడతాడు. విమర్శ దినమున్న మన మీద విమర్శ చేసిద్దంటండి. ఇగో ఇతను ఎప్పుడు చూసినా దేవుడిని మందిరం విడిచిపెట్టేసాడు, లోకంలో తిరుగుతున్నాడు. అదేనంటే ఒక గంటలు అయిపోద్ది అయ్యగారు అంటున్నాడు ఈయన. ఒక అరగంట ముగిచ్చేస్తారా అని ఈమె అడుగుతుంది. ఈయనైతే ఏకంగా క్రికెట్ల మీద పడిపోయాడు, ఈయనైతే ఏకంగా సినిమాల మీద పడిపోయాడు. అందుకే విమర్శ చేస్తున్నాడు అంటండి. గుర్తుపెట్టుకుంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఎడారిలో ప్రయాణం చేసిందండి. ఒంటెల మీద ప్రయాణం అండి. ఒంటె అంటే రోజుకొచ్చి 20 కిలోమీటర్లు అండి. సుమారు ఎన్ని నెలలు పట్టిందండి? 160 రోజులు పట్టింది ప్రియమైన దేవుని పిల్లరా. అంత ప్రయాణం చేసి వచ్చిందంటే మరి ఆయన జ్ఞానాన్ని పరిశీలించింది, ఆశ్చర్యపోయిందండి.
ఆశ్చర్యపోయింది. అంతే కదండి. ఆ సొలొమోను గారి ఈ జ్ఞానాన్ని పరిశీలించిన తర్వాత ఆమె ఒట్టి చేతులతోనే రాలేదండి. ఏం తీసుకొచ్చిందండి? 10వ అధ్యాయం 2వ వచనం, మొదటి రాజుల గ్రంథం. ఆమె గొప్ప పరివారముతో గంధవర్ణములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునికి వచ్చాను. మనం మందిరానికి వస్తాము, కనీసం చాలా మంది వస్తారు కానీ దేవుడికి తన కానుకలు కూడా ఇవ్వకుండా ఉంటారండి. ఒకవేళ వేసారనుకోండి, అన్ని చినిగిపోయిన కాగితాలు వేస్తారు. అవునా కదా? చాలా మంది సంఘాలలో కూడా చాలా మంది చెప్పుకోరు కొంతమంది. అలా ఇవ్వకూడదండి. ఈవిడ విస్తారమైన బంగారం తీసుకొచ్చిందండి. విస్తారమైన ఏమంటే రత్నములు ఇవన్నీ ఎలా తీసుకొచ్చిందంటే ఒంటెల మీద తీసుకొచ్చింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఒంటెల మీద తీసుకుని ఎంత సాహసం చేసిందండి. అసలు ఆవిడ ఉన్న దేశాన్ని విడిచిపెట్టి యెహోవా నామమును గూర్చి విన్నది మొదటిగా సొలొమోను గారి గూర్చి కీర్తిని గూర్చి వింది. సొలొమోను గారు ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే యెహోవా దయ వలన జ్ఞానం వచ్చిందండి సొలొమోను గారికి. ఆ జ్ఞానాన్ని పరిశీలించడానికి ఆవిడ వచ్చినట్టుగా ఆవిడ ఉట్టి చేతులతో రాలేదు. ఇవన్నీ తీసుకొచ్చిందండి. బంగారం తీసుకొచ్చింది, రత్నములు తీసుకొచ్చింది, ఏమంటే గంధవర్ణములు తీసుకొచ్చింది. ఇవన్నీ యెరూషలేముకి సొలొమోను గారికి ఇచ్చిందండి. ఇచ్చి మరి తర్వాత అవన్నీ చూసింది, ఆయన ప్రశ్నలు వేసింది, అవన్నిటికీ సమాధానం చెప్పాడు సొలొమోను గారు. తర్వాత ఆవిడ మరలా తన సైన్యాన్ని తీసుకొని తన దేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఆవిడ విమర్శ దినముల నుంచోవడం కరెక్టా కాదా? పక్కనే ఉన్న మందిరానికి మనం వెళ్ళము. పక్కనే ఉన్న యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని పరిశీలించుకోవటానికి మనం వెళ్ళమండి. ఒక ఎడారిలో ప్రయాణం చేసిందంటే, ఎడారిలో అంటే మామూలు విషయం కదండి. అలలు వస్తాయి, ఇసుక తుఫాన్లు వస్తాయి, ఏమండి ఎన్నో భయంకరమైన రాత్రులు ప్రయాణం చేశారు. ఇవన్నిటికి తట్టుకొని, ఇవన్నిటికీ ఏమండి ఎదురుపడి ఒక జ్ఞానాన్ని పరిశీలించటానికి సొలొమోను గారి దగ్గరికి వచ్చినప్పుడు, మరి మన యేసుక్రీస్తు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు, మనందరిని రక్షించిన యేసుక్రీస్తు వారు, మరలా మన కొరకు రాబోతున్న యేసుక్రీస్తు వారి గురించి జ్ఞానాన్ని పరిశీలించటానికి, జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, ఆయన జ్ఞానం నేర్చుకోవటానికి మనం పక్కనే ఉన్న సంఘానికి మనం వెళ్తున్నావా? మన మందిరానికి ఆదివారం వెళ్తున్నామండి? వెళ్ళవండి. ఆదివారం ఏదైనా పని ఉందనుకోండి, ఆ పనికి వెళ్ళిపోతాం. మన పెళ్ళి ఎంత దూరమైనా వెళ్తామండి. మన బంధువులు, మన స్నేహితులు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి కదండి. ఒక హైదరాబాద్ కానీ ఎంతో దూరమైనా సరే వెళ్ళిపోతాం. అవునా కదా? ఎన్ని రాత్రులైనా మెలుగుతూనమంటే ఉంటాము కానీ దేవుని మాటలు వినటానికి వెళ్ళవండి. ఒకవేళ దేవుని మాటలకి వినటానికి వచ్చాము అనుకోండి, చక్కగా ఒక స్తంభం చూసుకుంటారా, ఆనుకుంటారు, నిద్రపోతారు. అంతే కదండి. మరి ఇంకా జ్ఞానం ఇంకెప్పుడు వచ్చిందండి? ఇంకెప్పుడు యేసుక్రీస్తు వారి జ్ఞానం వచ్చిందండి? ఇంకెప్పుడు తెలుసుకుంటారండి? ఆలోచించండి. అలా కాదండి, యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని పరిశీలించడానికి వెళ్ళాలండి. వినాలి ప్రియమైన దేవుని పిల్లరా. 120 రోజులు ప్రయాణం చేసి వచ్చిందండి. మనము 2 నిమిషాల్లోనూ వెళ్ళటానికి మనకి కాలు రావట్లేదు. దేవుని మాటలు వింటే మనకేం మంచిదండి. ఏదో సేవకుడు చెప్తున్నాడు, ఆయనకేదో వస్తుంది అనుకోమాకండి. వస్తే మీకు మంచిది, చెప్తే నాకు మంచిది. మీరు వింటే మీరు పరలోకం వెళ్తారు, నేను వింటే నేను పరలోకం వెళ్తాము. దేవుని జ్ఞానాన్ని పరిశీలించాలి. అలా పరిశీలించేవారు ఎంతమంది ఉన్నారండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు సత్యాన్ని ప్రకటించే వారిని మనం కలుసుకోవాలండి. సత్యం ఎక్కడైతే ప్రకటిస్తా వారి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలి. మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలుసు. కాబట్టి 60 లేక 70 సంవత్సరములు. యాకోబు పత్రికలో వచ్చేసరికి ఏపేము సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయో ఆవిరి వంటిది అన్నాడు. అంటే ఈ ఆవిరి అయిపోయే లోపు మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, మన బ్రతుకును మనం మార్చుకోవాలి, మన దేవుడి కొరకు నమ్మకంగా బ్రతకాలి. అంటే యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు బంగారం సంపాదించడానికి వెళ్ళిపోతున్నారు, ఏమన్నా ఆస్తులు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడానికి వేగిరిపడి రావాలండి.
వేగిరపడి వస్తే అది మీకే మంచిది, మీకే ధన్యత. ఎంతమంది వస్తున్నారండి? భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లల రోడ్ల మీద ఉంటారు. కుటుంబంతో కలిసి రావాలండి. మరి శేబాదేశపురాణి ఒక్కటే రాలేదండి, సైన్యములు తీసుకుని వచ్చింది. ఒంటెల్ని ఎందుకు ఆవిడొక్కడే రావచ్చుగా, సైన్యములు తీసుకుని వచ్చింది. అంటే ఒక యెరూషలేము దగ్గర సొలొమోను జ్ఞానాన్ని పరిశీలించటానికి వచ్చిందండి. ఖండాలు దాటి 120 రోజులు ప్రయాణం చేసి ఏమంటే రోజుకొచ్చి 20 కిలోమీటర్లు ఒంటె ప్రయాణం చేసి వచ్చిందంటే ఆమెను చూసి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆమె అంత దూరం నుంచి వచ్చినప్పుడు మరి మనకి ఈరోజు అన్నీ ఉన్నాయి కదండి. బస్సులు ఉన్నాయి, ఎక్కడ వెళ్ళాలంటే ట్రైన్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, చక్కగా వేగంగా వెళ్ళటానికి మంచి మంచి రోడ్లు ఉన్నాయి. తొందరగా వెళ్ళటానికి ఆ రోజు ఏమున్నాయండి? ఏమీ లేవు. అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కూడా దేవుని మందిరానికి రాకుండా నిర్లక్ష్యం చేసే వారి మీద ఏం చేస్తుందండి? విమర్శ దినం చేస్తుంది, విమర్శ చేస్తుంది. కనుక ఆలోచన చేయండి. చివరిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఏమంటే జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని ఈ జ్ఞానం ఎక్కడ నేర్చుకోవడంటే దేవుని మందిరంలోని జ్ఞానం సంపాదించుకుంటావు. దేవుని మందిరంలోకి వస్తే నువ్వు జ్ఞానం సంపాదించుకుంటావు. లోక జ్ఞానం వద్దండి, అది వెరితనం. అది లోక జ్ఞానం నువ్వు నేర్చుకుంటే నువ్వు నశించిపోతావు. తర్వాత మరొక జీవితం నీకు పాతాళ లోకానికి వెళ్ళిపోతావు. అదే దేవుని జ్ఞానం సంపాదించుకో, యేసుక్రీస్తు వారి జ్ఞానాన్ని సంపాదించుకో, ఆయన కొరకు నీతి కబరట్టుకు ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్తావండి? పరలోకానికి వెళ్తావు. ప్రేమైన దేవుని పిల్లలు, ఎంత దూరమైనా సరే మనం దేవుని మాటలకు వెళ్ళాలి. అంతే కదండి, నేర్చుకోవటానికి వెళ్ళాలండి. ఇప్పుడు మన పిల్లలు స్కూల్ పంపిస్తాం, ఎంత దూరమైనా సరే స్కూల్కి పంపిస్తాం. కొన్ని ప్రాంతాలకి నేను వెళ్ళినప్పుడు పల్లెటూరులో అండి, కానీ రోజుకు ఒక్కసారి బస్సు వస్తుంది. నేను తిరుపతి అటు బాలేపల్లి అటు వెళ్ళినప్పుడు పిల్లలండి చాలా దూరం అండి, 8 కిలోమీటర్ ప్రయాణం చేస్తారంట ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవటానికి. కానీ ఆ ఊర్లో తండాలు అంటారు కదా, ఆ తండాలో స్కూల్లో ఉండవు. మరి స్కూల్లో చదివించటానికి 8-9 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నారు. చదువుకోవటానికి బ్యాగులు మోసుకొని వెళ్తున్నారు. మరి ఆ రూట్లో ఉన్నది 1-2 బస్సులు ఉంటాయి అంతే. మరి మనం చక్కగా దేవుడు మందిరం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, మనకు ఆయన కావాల్సిన అన్నీ ఇస్తున్నాడు. మనం అడగకుండానే ఆయనకి అన్నీ మనకి తెలుసు. మనం అడగకుండానే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ మనకి ఇస్తున్నాడు. అన్నీ ఇచ్చిన దేవుడికి మనం ఏమీ ఇవ్వలేకపోతున్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి మనం వెళ్ళాలి దేవుని మందిరంలో. ఎల్లప్పుడూ దివారాత్రులను దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఏం చేయాలండి? అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అర్థమైందండి? కనుక ఆలోచించండి. జ్ఞానమును సంపాదించుకోవాలి. నువ్వు ఎంత వెండిని సంపాదించుకున్నా, ఎంత బంగారాన్ని సంపాదించుకున్నా, దానికంటే ముందు ఏది సంపాదించుకోవాలండి? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.